నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదటిసారి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. సీఎం గా రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కును చూపిస్తూ వస్తున్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు హామీలపై అమలు కొనసాగుతోంది. ప్రజా దర్బార్ పెట్టడంతో రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీసేందుకు పావులు కదుపుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటికే అసెంబ్లీలో వీటిపై వాడివేడి చర్చ జరుగుతోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తే పై చెయ్యి అని సర్వేలు చెప్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక్క అంశం మాత్రం కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. అదే ఎన్నికల ముందు పార్టీకి మద్దతుగా నిలిచిన కీలక నేతలు. ఎన్నికల ముందు వరకు రేవంత్ తో మీటింగ్లు జరిపి హామీలు తీసుకొని మరీ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు కొంతమంది. వారిలో ముందుగా గుర్తొచ్చేది ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న. అయితే కోదండరాం కు ప్రభుత్వ సలహాదారుడు లేదా ఎంపీ పదవికి పోటీ చేయిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లెక్కన చూస్తే ఇక మిగిలింది తీన్మార్ మల్లన్న. ఈయన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఫేమస్. వార్తలతో ప్రజలకు దగ్గరైన తీన్మార్ మల్లన్న రాజకీయం వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ లో చేరి మొదట ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా ప్రయత్నాన్ని మానుకోలేదు. అలాగే తన ఛానల్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో వైఫల్యాలను ఎత్తి చూపారు. దీంతో తీన్మార్ మల్లన్నకు మరింత ప్రజాదరణ లభించింది. కొద్ది రోజులు జైలులో ఉన్న ఆయన బయటకు వచ్చాక బీజేపీ కండువా కప్పుకున్నారు. కానీ ఆ సిద్ధాంతాల మధ్య ఇమడలేక మళ్లీ రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సొంత గూటికి చేరుకున్నారు. అంతేకాకుండా ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపుకు తన వంతు కృషి చేశారు. అయితే ఎన్నికల సమయంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవి హామీతో కాంగ్రెస్ లోకి వచ్చారని ప్రచారం కూడా జరిగింది. ఫలితాల అనంతరం సీఎం రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపిన మల్లన్న ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. తమ ఛానల్ కే పరిమితమయ్యారు. దీంతో కాంగ్రెస్ మల్లన్నను ఎన్నికల కోసమే వాడుకుందని ప్రచారం మొదలైంది. దీంతో అవన్నీ అవాస్తవమని కొంతమంది కాంగ్రెస్ నేతలు తెలిపారు. తాజాగా తీన్మార్ మల్లన్న ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఎంపీగా ఇక్కడి నుండి పోటీ చేసే గెలిచారు. కాబట్టి తీన్మార్ మల్లన్న ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలవడం ఖాయమని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే మల్లన్న ఎంపీగా పోటీ చేస్తారా, లేక నామినేటెడ్ పదవితో సరిపెట్టుకుంటారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.